హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మనకి ఇష్టమైన వాళ్ళ కోసం స్వయంగా మన చేతులతో కేక్ని చేస్తే ఆ కిక్కే వేరు కదా. సో ఇంకా లేట్ చేయకుండా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 25 రూపీస్ మేరీ బిస్కెట్ ప్యాకెట్ని తీసుకోండి. కవర్ ఓపెన్ చేసి బిస్కెట్ని మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి. నేను చాక్లెట్ కేక్ని చేస్తున్నాను, అందుకే 2 టీ స్పూన్స్ కోకో పౌడర్ వేసాను. మీరు నార్మల్ కేక్ చేసుకున్నట్టయితే వీటిని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పాలని యాడ్ చేసి కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కసారి పాలని యాడ్ చేస్తే పలచబడిపోతుంది, కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఒక ఈనో పౌడర్ ప్యాకెట్ని వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ని వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈనో పౌడర్ వేసిన తర్వాత డైరెక్ట్గా మిక్స్ చేసేయకూడదు. కొద్దిగా పాలను వేసి నురగ వచ్చిన తర్వాత మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. కేక్ కన్సిస్టెన్సీ అనేది వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక సైడ్ని పెట్టుకోండి. ఇప్పుడు కేక్ టిన్ని తీసుకుని 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసి మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ని వేసుకోండి. ఈ ప్లేస్లో మైదాని కూడా వేసుకోవచ్చు. మైదా వేసుకుంటే 2 టీ స్పూన్స్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని వేసుకోండి. వీటిని ఒక సైడ్ని ఉంచండి. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేయడం కోసం ఒక పెద్ద బౌల్ని తీసుకొని అడుగున ఇసుకను కానీ సాల్ట్ని కానీ వేసి ఒక మట్టెని పెట్టుకొని మూతను పెట్టి ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసిన కేక్ టిన్ని పెట్టి మూతను పెట్టుకొని ఒక 35 నుండి 45 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత మూతను తీసి టూత్పిక్ని పెట్టి చెక్ చేసుకుంటే టూత్పిక్కి ఏమీ అంటకుండా వస్తుంది. ఈ విధంగా వచ్చినట్టయితే కేక్ అనేది బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని కేక్ టిన్ని తిరగవేసి పెడితే మనకి కేక్ అనేది పడిపోతుంది. బటర్ పేపర్ వేసాను కాబట్టి ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు బటర్ పేపర్ని రిమూవ్ చేసుకుంటే అంతేనండి, మనకి స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది. మీకు చూపిస్తాను ఎంత స్పాంజీగా ఉందో. ఇలా ప్రెస్ చేసి చూస్తే కేక్ అనేది ఎంత స్పాంజీగా ఉందో మీకు కనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ని మనం డెకరేట్ చేసుకుందాం. కేక్ డెకరేట్ చేయడం కోసం నేను చాక్లెట్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ప్యాన్ తీసుకొని 1/2 కప్ కోకో పౌడర్ని వేసుకోండి. కోకో పౌడర్ ప్లేస్లో చాక్లెట్ పౌడర్ని కానీ డార్క్ చాక్లెట్ని గ్రేట్ చేసి కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 కప్ షుగర్ పౌడర్ని వేసుకోండి. ఈ ప్లేస్లో 3 టీ స్పూన్స్ షుగర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత 1/2 కప్ మిల్క్ని వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ మైదాని వేసుకోండి. మైదా ప్లేస్లో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి వీటిని పెట్టి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇది అనేది చిక్కబడుతుంది. లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని చేయాలండి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది. ఈ విధంగా క్రీమీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక కప్లో వేసుకుంటే మనకి చాక్లెట్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. చాక్లెట్ క్రీమ్ అనేది మీకు చిక్కగా అయినట్టు అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చని పాలను వేసి మిక్స్ చేసుకుంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తుంది. అలానే పల్చగా అయినట్టు అనిపిస్తే రిఫ్రిజిరేటర్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉంచుకుంటే చిక్కబడుతుంది. కేక్ క్రీమ్ ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసుకుందాం. కేక్ పైన ప్యారలల్గా ఉండడం కోసం ఎక్స్ట్రా లేయర్ కొద్దిగా ఉంటే వాటిని రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత కేక్ క్రీమ్ని పెట్టి డెకరేట్ చేసుకోండి. కేక్ క్రీమ్ ముందుగా చిక్కగా ఉన్నది అప్లై చేసుకొని తర్వాత కొద్దిగా మిల్క్ని వేసి పలచబడింది పైన వేసుకుంటే కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టేయండి. అలా పెట్టడం వల్ల క్రీమ్ అనేది కొద్దిగా థిక్గా అవుతుంది. ఇప్పుడు పైన డిజైన్ అనేది వేసుకున్నాను.
ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసాను. ఇలా వేసిన తర్వాత కేక్ డెకరేట్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటితో డెకరేట్ చేసుకున్నాను. అంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా సింపుల్గా ఎలా చేశానో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మందికి ఈ వీడియో అనేది చేరుతుంది. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.